మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా దేవుడా, మీ గురించి, మీ కుమారుడైన యేసుక్రీస్తుని గురించి ఈ ప్రపంచానికి సరి అయిన విధంలో చెప్పవలసిన తరుణం ఆసన్నమైనదని, దుర్బోధనలో తప్పుడు విశ్వాసంలో ఉన్న ఈ ప్రపంచ ప్రజల కళ్ళు తెరిపించి అసలు నిన్ను, నీ కుమారుడైన యేసుక్రీస్తును ఎరగని వారికి సరి అయిన రీతిలో మిమ్మల్ని రుచి చూపించటానికి, యేసును ప్రకటించటానికి మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దయగల దైవమా, ఈరోజు కూడా ఒక అద్భుతమైన వాక్యాన్ని, అసలు సిసలైన సంగతిని మేము ధ్యానించబోతున్నాం. ఇంతవరకు క్రైస్తవ ప్రపంచమే మూఢ భక్తిలో, మూఢ విశ్వాసంలో, మూఢ నమ్మకంలో ఉండిపోయిన దాన్ని మేము ఈరోజు మీ వాక్యం ద్వారా, అనగా మీ యేసుక్రీస్తు ద్వారా ఈ క్రైస్తవ ప్రపంచం యొక్క మూఢ విశ్వాసాన్ని కూకటి వేళ్లతో సహా పెళ్లగించాలని ఆశపడుతున్నాం కనుక నిజమైన బోధ ఈ ప్రపంచానికి అందివ్వగలుగుటకు సహాయము దయచేయమని, విన్న నీ పిల్లలు వినువారు మాత్రమే అయ్యుండి వారిని వారు మోసపుచ్చుకొనకుండా విన్నదాని ప్రకారము ప్రవర్తించగలుగుటకు సహాయము దయచేయమని, ఇది విన్న తర్వాత వారు నమ్ముతారో నమ్మరో వారికే వదిలేస్తూ, వారు నిజంగా ఇది వాక్యంలో ఉన్నదని నమ్మి నీకోసం బ్రతకగలుగుటకు వారి మీద నీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి నీ వాక్యపు వెలుగులో వారిని నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈరోజు మన ముందున్న మరొక అద్భుతమైన అంశము స్తోత్రార్హుడు ఎవరు. మొన్నటి పాటల కార్యక్రమంలో కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల నుంచి నేను ప్రారంభించినప్పుడు ఒక సోదరుడు జ్ఞాపకం చేశాడు, ఎఫెసీ ఎందుకు తీసుకోలేదు అని. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17లో ఏదైతే ఉందో అదే మాటలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి ఉన్నాయి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు అని ఉన్నది. కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండు అని ఉంది. ఇందులో ప్రభువుని గురించి గానము ఏమన్నాడు, ప్రభువుని గురించి పాడుచు అన్నది కనుక నేను యేసుని గురించి పాడుతున్నాము. ప్రభు అంటే యేసు ప్రభువే కదా. కాబట్టి ఈరోజు క్రైస్తవ సమాజము 99% పాటలు యేసుక్రీస్తుని స్తుతించేవే ఉన్నాయి తప్ప యేసుక్రీస్తుకు స్తోత్రాలు చెల్లించే పాటలు ఉన్నాయి. అందుకే మేము యేసుని గురించి పాడుతున్నాము అనే మాటలు చాలా మందిలో వినిపించాయి. ఇది ఎంతవరకు వాస్తవము అని కనుక మనం ఆలోచిస్తే, ఈ వచనాన్ని మనం ప్రారంభం ఎందుకు చేయలేదంటే, ఇందులో ఈ ప్రభువుని గురించి అన్న దగ్గర మీరు ఆలోచిస్తే ఒకసారి మరలా చదువుతాం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు అన్నది. అన్న తర్వాత కామా పెట్టి మరలా ఏమన్నాడు, మన ప్రభు అయినా యేసు అంటే మన ప్రభువు వేరు, మన ప్రభు అంటే యేసుక్రీస్తు అంటుంది. మరి ఈ ప్రభు ఎవరు ఆలోచించారా? అందుకే ఈ ప్రభు ఎవరంటే ఇంగ్లీష్లో లార్డ్ అనే పదము తెలుగులోకి వచ్చేసరికి ప్రభు అయింది ట్రాన్స్లేషన్లో. ఈ లార్డ్ అనే పదాన్ని కొన్ని చోట్ల దేవుడు అని ట్రాన్స్లేషన్ చేశారు, కొన్ని చోట్ల ప్రభు అని ట్రాన్స్లేషన్ చేశారు. ఎక్కడ దేవుడో అక్కడ దేవుడుగా ట్రాన్స్లేషన్ చేశారు, ఎక్కడ ప్రభు అక్కడ యేసు ప్రభుని సూచించినప్పుడు మాత్రం ప్రభువుగా ట్రాన్స్లేషన్ చేశారు. అందుకే కొలసి పత్రికకి వెళ్తే ప్రభువుని గురించి గానము చేయొచ్చు అన్న దగ్గర, ప్రభువుని గురించి పాడుచు కీర్తించు అన్న దగ్గర కొలసేసరికి ఏమన్నాడంటే ఎగ్జాక్ట్లీగా కరెక్ట్ చేశాడు అక్కడ. కొలసి ఇప్పుడు
కొలస్సీ 3:16 నుంచి సంగీతములతోనూ కీర్తనలతోనూ పద్యములతో ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో అమ్మయ్య ఇక్కడేమన్నాడండి మీ హృదయములలో దేవుని గురించి అంటే ప్రభు అంటే ఎవరు? ఇప్పుడు కొలస్సీలో చెప్పిన ప్రభు దేవుడు. అందుకని నువ్వు ఎప్పుడు దేవుణ్ణే స్తుతించాలి. అది అక్కడున్న అతి ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత హృదయాలలో ఎవరుండాలి? అసలు హృదయములలో పాడవలసింది, హృదయములలో కీర్తించవలసింది, హృదయములలో ఎవరుండాలి? దేవుడేనా? ఎందుకంటే మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తున్నాడు ఆయన? ఈ మనుషులు పెదవులతోనే నన్ను స్తుతించుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నదంటే హృదయములలో నువ్వు స్తుతించవలసింది, హృదయములలో కీర్తించవలసింది ఎవరిని? తండ్రి అయిన దేవుణ్ణి. కాబట్టి ట్రాన్స్లేషన్లో ఎఫెసీ నుంచి కొలస్సీకి వెళ్ళేసరికి కరెక్ట్గా ట్రాన్స్లేషన్ చేశారు. ఎవరిని గురించి గానం చేయాలంటే మన బ్రతుకంతా దేవుని గురించే గానం చేయాలి. ఈ గానము చేసేటప్పుడు, పాడేటప్పుడు, స్తుతించేటప్పుడు మన హృదయాలలో ఎవరి ద్వారా స్తుతించాలి? మన ప్రభువు అయిన క్రీస్తు ద్వారా. అందుకే మనకు ఎవరున్నారు? 2 ప్రభువులు ఉన్నారు. ఎవరా ప్రభువులు? ఒకరు తండ్రి ప్రభువే, ఇంకొక ఆయన యేసు కూడా ప్రభువే మనకు. అందుకే మనకు ఒక చోట ఏమని రాసి ఉంటుందంటే అపొస్తల కార్యాలు 10:36 తీస్తే ఏముంటుంది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంటుంది. అపొస్తల కార్యాలు 10 యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. అది మాత్రం గుర్తుంచుకోండి. కానీ ఎఫెసీలోకి వచ్చేసరికి, ఎఫెసీ 4:6లోకి వచ్చేసరికి అందరికీ దేవుడు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ పైన ఉంటాడు మనకు ప్రభు ఒక్కడే, ఆయన విశ్వాసం ఒకటే. ఈ ప్రభు ఎవరు? ఆయన యేసుక్రీస్తు. ఒక్కడైన ప్రభు అంటే యేసుక్రీస్తు. మరి ఒక్కడైన దేవుడు అంటే తండ్రి. యేసుక్రీస్తు అందరికీ దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, కానీ దేవుడు అందరికీ తండ్రి. ఆయన కూడా ఒకడే, కానీ ఆయన అందరికీ దేవుడు. దేవుడు అందరికీ దేవుడు. అందుకే అద్వితీయ సత్యదేవుడైన నిన్నును అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. తండ్రికి ప్రార్థన చేస్తూ ఏమంటాడు? యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏమన్నాడంటే 1వ వచనం, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇక్కనను, తండ్రి నా గడియ వచ్చుచున్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచము, నీవును నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును నమ్ముటయే ఎరుగుటయే నిత్య జీవము. కాబట్టి నీ బ్రతుకులో ఎప్పుడైనా సరే దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి స్తుతించు. అంటే స్తోత్రించవలసింది ఎవరిని అని కనుక మనం ఆలోచిస్తే దేవుణ్ణి అని రాయబడినది. బైబిల్ అంతా వెతికితే స్తోత్రించవలసింది దేవుణ్ణి అని రాయబడింది. మీరు కీర్తనల గ్రంథాన్ని చూస్తే ప్రతి కీర్తనలో ఏముంటుందో తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవానే స్తుతించుము, దేవుణ్ణి స్తుతించుము. అంటే యెహోవా అనేది మాత్రం మరలా గుర్తుపెట్టుకోండి, యెహోవా అనేది దేవునికి ఇశ్రాయేలీయులు పెట్టుకున్న పేరే తప్ప ఇప్పుడు దేవునికి పేరు లేదు. ఇప్పుడు దేవుడు అంటే దేవుడే, లేదా తండ్రి అనగా ఫాదర్, లేదా ఓ లార్డ్. అందుకే ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకి ఎందుకు యేసుక్రీస్తుని స్తుతించే పాటలు వచ్చాయి? ఇప్పుడు ఏ పాట రాకపోయినా ఒక పాట మాత్రం ఖచ్చితంగా అందుకుంటారండి. ఏం పాటో తెలుసా? స్తోత్రము చెల్లింతుము, స్తోత్రము చెల్లింతుము ఎవరికి? యేసునాథుని మేలులు తలచి స్తోత్రము చెల్లింతుము అని ఈ పాట ఆల్ ఓవర్ ఆంధ్ర తెలుగు ప్రజలలో ఫేమస్.
అవునా? అన్ని సంఘాలలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ అన్నిట్లలో ఈ పాట హైలైట్ అయింది. ఇది ఎందుకయ్యా బాబు ఇంత హైలైట్ అయింది? నువ్వు ఎవరికి స్తుతి స్తోత్రాలు చెల్లించాలి? యేసు ప్రభు యొక్క మేలులు తలంచుకొని నువ్వు యేసు ప్రభుకు స్తుతించాలా? యేసు ప్రభుకు స్తోత్రం చెల్లించాలా? తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లించాలా? యేసు నీకు చేసిన మేలును బట్టి ఎవరిని స్తుతించాలి? నువ్వు దేవుని స్తుతించాలే తప్ప యేసు ప్రభు నీకు మేలు చేసినందుకు నువ్వు మళ్ళీ యేసును స్తుతించడానికి లేదు అని మనం అన్నాం అనుకో, ఇప్పుడు రెఫరెన్స్ తీసుకొచ్చాడు. అది ప్రాబ్లం. ఇప్పుడు యేసు మనకై మరణిస్తే యేసును మనకై మరణింపజేసిన తండ్రిని స్తుతించాలి అని బైబిల్ చెప్పింది. ఇలా ఇన్ని చెప్పినా వినకపోవడం మూలానే ఈరోజు క్రైస్తవ్యంలో మరొకడు వచ్చాడు భయంకరుడు. ఎవరంటే యెహోవా విట్నెస్. నువ్వు అడుగడుగున యేసుక్రీస్తుని స్తుతిస్తూ యేసే దేవుడని పాటలు పాడుతున్నావు కనుక నో, యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు నరుడు అనే అంత గొప్ప సంగతిని బయలుపరచడానికి యెహోవా విట్నెస్ అనే ఒక సంస్థ బయలుదేరింది. ఎందుకంటే వాడు మనం చెప్పినవన్నీ కోట్ చేస్తాడు. ఇప్పుడు వాడేంటి ఈ మధ్యలో అదే ఇస్లామిక్ సెంటర్ ఒకటి బయలుదేరి సత్య కేంద్రం అట కాకినాడలో ఉంది. వాడు కూడా చెప్తున్నాడు ఏమన్నా తెలుసా, యేసు తన తండ్రిని స్తుతించమన్నాడు, మీరు యేసుని స్తుతిస్తున్నారు, క్రైస్తవులారా మీకు బైబిల్ అర్థం కాలేదు కనుక మీరు ఖురాన్ దగ్గరకు వచ్చేయండి అంటున్నాడు. ఆడు కరపత్రాలు ఉన్నాయి మన దగ్గర. అందుకని మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు కనుక మీరు మా దగ్గరికి రండి. అందుకే అల్లాహ్ ఒక్కడే, ఆ యెహోవా అల్లాహ్ ఒక్కడే, కాబట్టి ఆఖరికి నేను చేస్తున్నది రైట్ కాబట్టి మీరు మా దగ్గరికి రండి అంటున్నారు. ఇలా మనం ఆలోచిస్తూ పోతుంటే ఇంకెన్ని గ్రూపులు అవుతాయో. కాబట్టి ఏ గ్రూపు కాకుండా, క్రైస్తవ్యం విచ్ఛిన్నము కాకుండా, బైబిల్ నవ్వుల పాలు కాకుండా ఉండాలి అంటే మనకు స్తోత్రార్హుడు ఎవరో తెలవాలి. ఫస్ట్ మనము స్తుతించవలసింది, మనము స్తోత్రించవలసింది, మన స్తోత్రములకు అర్హుడు, మన స్తోత్రముల మీద, మన స్తుతుల సింహాసనం మీద కూర్చోవలసింది యేసా తండ్రి అయినా దేవుడా అని కనుక మనం ఆలోచించినట్టయితే బైబిల్లో మొత్తం వెతికితే తండ్రి 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 అన్నాడు. కానీ ఒక్క చోట మాత్రమే వీళ్లకు దొరికిపోయాం మనం. అదే రెఫరెన్స్ని ఇప్పుడు మీకు ఇచ్చి దాన్ని విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనమే ఈ భయంకరమైన కన్ఫ్యూజన్స్కు కారణం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో ఇప్పుడు ట్రాన్స్లేట్ అయిన బైబిల్. ఒకసారి నేను నా దగ్గర రెఫరెన్స్ బైబిల్ కూడా ఉంటే, ఎవరన్నా రెఫరెన్స్ బైబిల్ ఉంటే కూడా చదవండి. టీవీరాజు గారి దగ్గర ఉంటుంది. రెఫరెన్స్ బైబిల్లో కూడా ఏముందో ఒకసారి చదివిన తర్వాత దాని తర్వాత మన దగ్గర ఉన్న ఈ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ప్రచురించిన బైబిల్లో చదువుదాం మనం. అది ముందుది కనుక రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఇది మామూలుగా మన చేతిలో ఉన్న, అందరి చేతిలో ఉన్న రెగ్యులర్ బైబిల్ ఇది. ఇతరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమేన్ అని మాట రాయబడి. అంటే ఎవరు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు? 9 ప్రకారంగా యేసుక్రీస్తు అని రాయబడింది. మరి కాబట్టే మేము యేసుక్రీస్తునే నిరంతరం స్తుతిస్తాము. అందుకే ఈ క్రైస్తవ్యంలో ఉన్న తెలుగు పాటలన్నీ పొద్దున లేస్తే సాయంత్రం వరకు రిలీజ్ అవుతున్న క్యాసెట్లన్నీ స్తుతి స్తోత్రములు యేసుక్రీస్తుకే చెల్లించే పాటలే ఎక్కువ బయలుదేరడానికి కారణము రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో కనపడింది. బైబిల్ అంతా దేవుణ్ణి స్తుతించమని చెప్తున్న ఈయన అసలు పౌలు, ఇది రాసింది ఎవరు? రోమపత్రిక పౌలు గారు రాశారు. మరి ఎఫెసీ పత్రిక ఎవరు రాశారు? పౌలు రాశారు. కొలసీ పత్రిక ఎవరు రాశారు? పౌలే రాశాడు. కొలసీ ఎఫెసీలోనేమో మీరు తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించమన్న ఈయన రోమపత్రిక వచ్చేసరికి యేసుక్రీస్తుని స్తుతించమని అలా చెప్తాడు. అంటే బైబిల్ అక్కడో తీరుగా ఇక్కడో తీరుగా చెప్తుందా? రెండు మాటలు మాట్లాడుతుందా? మాట్లాడదు. ఒకే మాట ఉండాలి. అంటే
ఎక్కడో పొరపాటు జరిగింది. పొరపాటు కొలసిలోనన్నా తప్పై ఉండాలి, ఈ కొలసిలో ఉన్నది ఎఫెసీలో ఉన్నది తప్పై ఉండాలి, లేదా రోమాలో ఉన్నదన్నా తప్పై ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పవ్వాలి. ఎందుకంటే పౌలు బోధించిన బోధ ఎలాంటిదో మీకు సాక్ష్యం చూపిస్తాను. ఇప్పుడు పౌలు ఎలా బోధించాడు? పౌలు ఏమన్నా సొంతమా? పౌలు సొంతం కదా. పౌలు ఎలా బోధించాడు? ఈ వాక్యం ఎలా రాశాడు? పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుని మూలముగా పలికాడు. ఇది పౌలు సొంతం కాదు. ఈ పౌలు బోధ ఎలా సాగింది అనడానికి మీకు ఒక మంచి రెఫరెన్స్ చూపిస్తాను. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 23వ వచనం. అపోస్తల కార్యములు ఆఖరి అధ్యాయము 28, 23వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. ఎవరిని? పౌలును రోమా పౌత్రం బంధించి ఆ రోమ్లో ఏం చేసిందంటే ఒక దినాన్ని నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. ఇంతకీ పౌలు చేసిన పనేంటిది? ఆయన పాత నిబంధనలో ఉన్న వాటిని కొత్త నిబంధనలో దాన్ని మాడిఫై చేసి చెప్తున్నాడు అంతే. ప్రవక్తల గ్రంథాలలో ఏదైతే ఉందో దాన్నే వివరంగా కొంచెం క్లారిఫై చేసి కొత్త నిబంధనలో బోధించాడు. అంతకుమించి సొంతమేం కాదే. ఎందుకంటే యేసుక్రీస్తు పౌలు బోధన గురించి ఏమని చెప్పాడు? ఏమని చెప్తాడో తెలుసా మీకు? యేసుక్రీస్తు బోధ చేసేటప్పుడు నాయన్నింటివి నాయి కూడా సొంతం కాదు, నేనెవరి మాట్లాడుతున్నా? తండ్రివే మాట్లాడుతున్నా. ఇప్పుడు నా తర్వాత వచ్చే పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు? నా వాటిలో నుంచే తీసుకొని నా గురించిన మాటలే చెబుతూ తండ్రి అయిన దేవుని మహిమపరచాడు. యోహాను సువార్తలో ఉంటుంది అది. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ 16, 15 అధ్యాయాల్లో మీరు కనుక ఆలోచిస్తే ఆయన ఒకసారి యోహాను సువార్త ఎందుకింత వివరణ అంటే ఈ మూర్ఖ ప్రపంచానికి మనము కష్టపడుతున్నాము ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎందుకంటే మనము బోధిస్తున్నది తప్పు అనే భావంలోనికి ప్రపంచం వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు తప్పుడు బోధలో ఉన్నారు గనక. 16వ అధ్యాయము 13 నుంచి యోహాను సువార్త 16వ అధ్యాయము 13 నుంచి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోయే సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావే, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని చెప్పి తిని. ఇంకొక మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఇంత వివరణ ఇచ్చాడు పరిశుద్ధాత్మని బోధలో. కాబట్టి యేసు బోధించలేవి కూడా ఏమి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏం బోధించలేదు. ధర్మశాస్త్రంలో చెప్పినవే తిరిగి మార్చి ఈ కాలానికి అనుగుణంగా నిబంధనను మార్చి ఆయన చెప్పాడు. పౌలు కూడా ఏం చెప్తున్నాడంటే నేను ధర్మశాస్త్రంలో ఉన్నవే యేసుని గురించి ఏదైతే వాళ్ళు చెప్పారో, యేసుని గురించి ఎలా మరి ఏం చేయాలో చెప్పారో అదే నేను చెప్తున్నాను తప్ప నాకు కొత్త సంగతి లేదన్నాడు ఆయన. కాబట్టి యేసును గురించి ఏం చేయమన్నాడు, దేవుని గురించి ఏం చేయమన్నాడు అనేదే ఈరోజు పౌలు చెప్పినది క్లియర్గా మనం ఆలోచించాలంటే ఒకసారి ప్రవక్తల గ్రంథాల్లోనికి వెళితే కొన్ని కీర్తనాకారుడు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 113 అద్భుతంగా ఉంటుంది. కీర్తనల గ్రంథం 113 1 నుంచి 3 వరకు. యెహోవాను
స్తుతించుడి, యెహోవా సేవకులారా యెహోవా సేవకులారా స్తుతించుడి, ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. మొదలుకొని ఆ? ఇది మొదలుకొని ఇది మొదలుకొని ఎల్లకాలము ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును. యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యోదయం మొదలుకొని వరకు సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా నామమే స్తుతి నొంద దగినది అని అన్నాడు. ఇక మనం ఆలోచించుకుంటూ పోతుంటే ఈ కీర్తనలన్నిటిని కనుక మనం ఆలోచిస్తే కేవలము యెహోవాకు ఒక కొత్త కీర్తన పాడుడి, యెహోవాను స్తుతించుడి, ఆయనే మన దేవుడు, ఆయనే మన రక్షకుడు అని కీర్తనాకారుడు లేదా పాత నిబంధనల ప్రవక్తలందరూ స్తుతించగా మనం విన్నాం. మరొక రెఫరెన్స్ తీసుకుంటాను మీకు. ఇప్పుడు ముందు కీర్తనలు చూపించాను కనుక ఆ తర్వాత మన సెమినార్లో చూపించాను. కీర్తనల 98లో ఏమనుంది, ఎలా స్తుతించాలన్నాడు? సంగీత స్వరములతో కీర్తన 98 4 నుంచి 94 నుంచి సర్వభూజనులారా సర్వభూజనులారా యెహోవాను బట్టి యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి, సితారా స్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి, సితారా తీసుకొని సంగీత స్వరములతో గానము చేయుడి, బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయుడి అని మరి కీర్తనాకారుడు రాశాడు. ఈయన కూడా ఏం చెప్తున్నారంటే దేవుణ్ణే స్తుతించు. పాత నిబంధనలో యెహోవా యెహోవా అని ఉంది, కానీ తెలుగు బైబిల్లో యెహోవా అని ఉందండి. ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్తే కేవలం ఏమని ఉంటుంది? లార్డ్ ఆర్ గాడ్. యెహోవా అన్న దగ్గర గాడ్, లార్డ్ గాడ్ అని ఉంటుంది. యేసుక్రీస్తు అన్న దగ్గర లార్డ్ అని ఉంటుంది మరి ఇంగ్లీష్లో బైబిల్లోకి వెళ్తే. కాబట్టి ఈ తేడాను కనుక్కున్నట్టు ఇలాగుంది. ఓకే, మరి ఈ యొక్క రోమాపత్రికలో 9వ అధ్యాయం ఈ 9వ అధ్యాయం 5వ వచనానికి ఒక మంచి రెఫరెన్స్ మనకు ఓల్డ్ టెస్ట్మెంట్లో దొరికింది. అదే ఈరోజు సబ్జెక్ట్లో హైలైట్. మొదటి దినవృత్తాంతములు, ఫస్ట్ క్రానికల్స్ 29:10. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 10వ వచనం. ఇది మొన్న మరి పాటల సెమినార్లో మరలా ఇంకొక టైం 1 అవర్, దాదాపు ½ అన్ అవర్ పట్టేది. అందుకే దీన్ని ఈరోజు స్పెషల్ సబ్జెక్ట్గా చెప్తున్నాను. కాబట్టి ఆ పాటల క్యాసెట్కి ఇది మరో క్యాసెట్గా మనం రిలీజ్ చేయవచ్చు. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. ఇప్పుడు నిరంతరము స్తోత్రార్హుడెవరు? ఇశ్రాయేలీయుల దేవా, అందరికీ తండ్రి అయిన దేవా. పాత నిబంధనల గ్రంథంలో ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆయన ఎవరు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పాడు. కాబట్టి పాత నిబంధనలో ఇశ్రాయేలు ఎప్పుడు ఈ మాటలు పలుకుతారు. మరి కొత్త నిబంధనలు నవడే పలకాలి ఇప్పుడు ఆయన్ని. అందరికీ తండ్రి అయిన దేవుడు అనే పాడాలి తప్ప ఇప్పుడు అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అన్నాం అనుకో, మనవాడేమంటాడు? ఇండియా వాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు మాకొద్దుపో, మా దేవుడు ఎవరో చెప్పంటాడు. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు కేవలం పాత నిబంధనలోని ఇశ్రాయేళ్ళకి అలా చెప్పాడే తప్ప మన కొత్త నిబంధనలోని ప్రపంచంలో అందరికీ ఎవరైనా అందరికీ తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఈ అందరికీ తండ్రి అయిన దేవుడే ద లార్డ్ గాడ్, తండ్రి, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. కాబట్టి ప్రవక్తల గ్రంథంలో నుంచే పౌలు చెప్పాడు గనక ఇప్పుడు ఈ రోమాపత్రికలో ఏమని ఉండాలి ఆలోచించాలి. ఇప్పుడు మరలా చదువుదాం రండి. మరలా రోమాపత్రిక 9:5కి వస్తే ఎంత బాగుండాలి అనగా, ఎక్కడో మరి ఈ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మన ఈ బైబిల్లో చిన్న పొరపాటు దొరికి ప్రపంచ క్రైస్తవ మరి డినామినేషన్ చరిత్రలోనే క్రైస్తవ విశ్వాసాన్నే తప్పుడు దోవలోనికి తీసుకెళ్లే భయంకరమైన అచ్చుతప్పు పడింది ఇక్కడ.
పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి ఉండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడని ఉంది. కానీ ఎలా ఉండాలి బైబిల్లో అంటే, ఇక్కడ ఎలా ఉండాలి అంటే, ఈయన సర్వాధికారి దేవుడు నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు ఆమెన్ అని ఉండాలి. అట్లా చెప్తాను మీకు. అందుకని ఎలా ఉండాలి అంటే, మీరు ఇప్పుడు ఒకసారి చదువుతాను, ఎలా ఉండాలో చెప్తాను. ఎలా ఉండాలో మీరు ఎలా చెప్పగలరు అని కనుక ఇది నా సొంతం ఏమీ కాదు. ఎందుకంటే ఇన్ని వచనాలన్నీ దేవుని స్తుతించండి అని చెప్తున్నప్పుడు యేసుక్రీస్తుకు నిజంగా స్తుతించుడి అనే మాట ఒకవేళ చెప్పిందంటే ఏది రైటో మనం తెలుసుకోవాలంటే బైబిల్ రీసెర్చ్ చేయాలి. అందుకే ఇన్ని రెఫరెన్సులు రీసెర్చ్ చేశాం మనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ అని మన ఈ బైబిల్లో ఉండాలి. మీరెలా చెప్పగలరు అని మరి అడిగితే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటాం, తెలుగులో అర్థం కాలేదనుకుంటే సరిగ్గా ఎక్కడికి వెళ్ళిపోతాం, ఇంగ్లీష్లోకి వెళ్తాం. మనకు తెలిసిన లాంగ్వేజ్ ఎక్కడికి వెళ్తామంటే ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందో చూడండి. ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో కూడా తప్పుండొచ్చు, అప్పుడు హెబ్రూలోకి వెళ్ళాలి, అప్పుడు గ్రీకులోకి వెళ్ళాలి, అప్పుడు ఇంకొక బైబిల్లోకి వెళ్ళాలి. అంటే ఈ జ్ఞానము ప్రకటించాలంటే, మరొకసారి మర్చిపోకుండా ఉండాలంటే అసలు ఈ బైబిల్ బోధకుడికి ఏముండాలి, చదువు ఉండాలి. అందుకే బోధకులు చదువు రాని వాళ్ళ మూలాన్ని క్రైస్తవ్యం భ్రష్టు పట్టిపోతుంది. అందుకే చదువు వచ్చిన వాడే బోధ చేయాలి. అసలు చదువు వచ్చిన వాడే నిజంగా క్రైస్తవుడు, విశ్వాసంలో ఎదగగలిగేవాడు. చదువు రానివాడు ఎవడు చెబితే అది విని నాశనమైపోతున్నాడు. కనుక ప్రతి క్రైస్తవుడు చదువుకోవాలి. అందుకే ఏది నిజమైన దైవారాధనలో ఖచ్చితంగా చెప్పాను, చదువు రాకపోతే అసలు బైబిల్ చెప్పడానికి అనర్హుడివి. మరి వాళ్ళెవరు అన్నారు అనుకుంటా. అసలు అపోస్తలుడు కూడా చదువు వచ్చిన వాళ్ళే. ఆ అపోస్తల్లో ఎవరికి చదువు రాదనడానికి ఆధారాలు లేవు బైబిల్లో. చదువు వచ్చిందని చెప్పడానికి ఆధారం ఏంటి? పేతురు చదువు రానోడు అనుకున్నారు చాలామంది. చేపలు పట్టాడనంత మాత్రాన చదువు రాదా? ఏమండి, చేపలు పట్టడానికి చదువు రాకూడదా? చెప్పులు కుట్టడానికి చదువు రావద్దని ఏమన్నా రూల్ ఉందా? పేతురు చదువు వచ్చిందని ప్రూఫ్ ఏంటి? పత్రిక రాశాడు కదా, ఆలోచించాలి. పేతురు రాసిన పత్రిక అని ఉంది అంటే పేతురు పత్రిక రాసినాక చదువు రాదని ఎలా ఉంటున్నాం? యోహాను రాసిన సువార్త అంటే యోహానుకు చదువు రాదని ఎవడు చెప్పాడు మీకు? మత్తయి రాసిన సువార్త అంటే మత్తయికి చదువు రాదని ఎవడు చెప్పాడు మీకు? ఆలోచించారా? ఎవరికి బుర్రలేదండి. అందుకని ఆలోచించినట్టయితే అందరూ చదువు వచ్చిన. ఇప్పుడు మనకెందుకు చదువు రావాలంటే ఇది ఈ భయంకరమైన అచ్చుతప్పు పడిపోయింది, పొరపాటు. మరి దీన్ని సరిదిద్దాలంటే నీకు బైబిల్ రీసెర్చ్ అవసరం. అందుకే ఈరోజు రీసెర్చ్ చేస్తున్నాం. ఒకసారి ఇంగ్లీష్లోకి వెళ్దాం. ఇంగ్లీష్లో ఆథరైజ్డ్ బైబిల్ ఇప్పుడు అందరూ చదువుకునేది ఏంటంటే బోలెడు వర్షన్స్ ఉన్నాయి ఇందులో. అందులో చర్చెస్లో ఆథరైజ్డ్ అని అక్కడే ఉంటుంది కనుక అది న్యూ కింగ్ జేమ్స్ వర్షన్, కేజేవి అంటారు. అందులో రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో ఏముందో చూడండి, చదవండి. ఆఫ్ హూమ్ ఆఫ్ ది ఫాదర్స్ అండ్ ఫ్రమ్ హూమ్ అకార్డింగ్ టు ది ఫ్లెష్ అంటే శరీరాన్ని బట్టి క్రైస్ట్ కేమ్ అంటే యేసుక్రీస్తు వీరిలో పుట్టాడు. హూ ఈజ్ ఓవరాల్ అంటే ఎవరైనా, ఈయన అందరికీ పైన ఉన్నవాడు, అందరికీ అధికారి. ఎవరు? యేసుక్రీస్తు. కామా అన్నాడు. క్రైస్ట్ కేమ్ కామా, హూ ఈజ్ ఓవరాల్ కామా ది ఎటర్నల్లీ బ్లెస్డ్ గాడ్ ఆమేన్ అని ఉంది. కామా పెట్టి ఎటర్నల్లీ బ్లెస్డ్ గాడ్ అన్నాడు. అంటే గాడ్ బ్లెస్డ్ ఫర్ ఎవర్. గాడ్ బ్లెస్డ్ అంటే దేవుడే స్తుతింపబడునుగాక. బ్లెస్డ్ అంటే దీవించడం కాదు, దీవించేవాడు, స్తుతింపబడేవాడు, స్తుతించేవాడు అని అర్థం అక్కడ బ్లెస్డ్ గాడ్ అంటే. ఇప్పుడు మరొక బైబిల్ నుంచి తీసుకెళ్తా. దీని తెలుగు అనువాదము క్యాథలిక్ బైబిల్లో చూద్దాం ఎలా ఉందో. పవిత్ర గ్రంథము తెలుగు క్యాథలిక్ అనువాదంలోనికి వెళ్తే రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు మన పితరుల వంశీయులే. క్రీస్తు మానవరీత్యా వారి జాతి వాడే. సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడునుగాక. సమస్తానికి ఏలికయగు దేవుడు ఎవరు? తండ్రి. ఆయన సదా
స్తుతింపబడునుగాక. నిరంతరము తెలుగు వాడుక భాషలోకి వచ్చింది కదా ఒక బైబిల్, ఈ మధ్యలో వచ్చింది, ఒక 10 సంవత్సరాలు అయింది. గోత్రకర్తలు వీరివారే. గోత్రకర్తలు ఎవరు? ఇశ్రాయేలీల వారే. శరీరరీతిగా వచ్చింది వీరిలో నుంచే, క్రీస్తు వచ్చింది వీరిలో నుంచే. ఈయన అందరికంటే పైవాడు, పైవాడు శాశ్వతంగా స్తుతిపాత్రుడైన దేవుడు, శాశ్వతంగా స్తుతిపాత్రుడైన దేవుడు సదా స్తుతింపబడునుగాక. అంటే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపిన దేవుడు సదా స్తుతింపబడునుగాక. యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపిన దేవుడు సదా స్తుతింపబడునుగాక అని తెలుగు ట్రాన్స్లేషన్ మనం తెలుగులో వాడుక భాషలో రాసింది. కాబట్టి ఇది ఎప్పుడో ట్రాన్స్లేషన్ చేసింది కనుక ఈ ట్రాన్స్లేషన్లో ఒక అచ్చు పొరపాటు పడిపోయింది. కాబట్టి దీనిని బట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతివాడు క్రీస్తును స్తుతించడమే మొదలుపెట్టాడు తప్ప తండ్రిని స్తుతించడం అనేది మర్చిపోయి తరతరాలలో యుగాలలో యేసే దేవుడు, యేసుని మించిన దేవుడు లేడని ఈరోజు ప్రకటన జరుగుతుంది. అంటే దేవునికి అన్యాయం జరుగుతుంది. అలాగని మనమే యెహోవా సాక్షులం కాదు. అర్థమైందా లేదా? ఆలోచించినట్టయితే మరలా మీరెవరండి? మీరు యెహోవా సాక్షులు. మేము యెహోవాకు సాక్షులం కాదండి. మేము ఎవరికి సాక్షులం అంటే యేసుకే సాక్షులం, అసలు వాక్యానికి సాక్షులం. సాక్షులు అంటే ఎవరు? చూసిన వాళ్ళు చెప్పేది. యెహోవా విట్నెస్ అనేవాళ్ళు మహాబ్యాంకులు. ఎందుకంటే యెహోవాను చూసిన వాడు ఎవరు లేడు కనుక యెహోవాను గురించి సాక్ష్యం చెప్పడానికి వీల్లేదు. అర్థమైందా? అపోస్తలులు క్రీస్తుకు సాక్షులు, ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తుని చూశారు. మనం ఎవరు చూసాం? మనం ఎవ్వరిని చూడలేదు. మనం ఎవరికి సాక్షులం? మన వాక్యానికి సాక్షులం. ఇప్పుడు 2 కొరింథీ 11వ అధ్యాయము 31 దీనికి సపోర్టింగ్గా ఉంది. చూడండి, 2 కొరింథీ 11:31. నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. అంటే నిరంతరము స్తుతింపబడిన వారెవరు? ఇప్పుడు పడుచున్న వారెవరు? అప్పటికే యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు, యేసుక్రీస్తు కాదు. అందుకనే స్తోత్రము చెల్లించదము, స్తోత్రము చెల్లించదము యేసునాథుని మేలును గూర్చి అని. యేసుక్రీస్తు గనక నువ్వు స్తుతి చెల్లించావంటే నీ పాట వాక్యానుసారంగా లేదు. మరి యేసుక్రీస్తు చేసిన మేళ్లను గురించి తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లించేదాం అన్నట్టుగా కనుక నువ్వు పాట పాడితే బాగుంటుంది. ఈ ప్రపంచంలో ఏది చేసినా, అందుకే మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి స్తోత్రార్హుడు తండ్రి, మరి ప్రకటించవలసిన వాడు ప్రభు. యేసును ప్రకటించాలి, తండ్రిని స్తుతించాలి. ఇది క్రైస్తవ్యము నేర్చుకోవలసిన పద్ధతి. క్రైస్తవ్యము తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన సంగతి. ఇది తెలియకపోతే మన విశ్వాసము వాక్యానుసారంగా లేదు, మన స్తుతి వాక్యానుసారంగా లేదు, మన భక్తి వాక్యానుసారంగా లేదు. అప్పుడు 2 కొరింథీ 13:5 గుర్తు చేసుకోండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే పరిశోధించుకొని చూసుకోండి అని గనక మీరు వాక్యంలో వెళ్తే, అంటే మన విశ్వాసము యేసుక్రీస్తు బోధల ప్రకారంగా ఉందా, యేసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా ఉందా, లేదా మన నీతి ప్రకారంగా, మన స్వనీతి ప్రకారంగా మనము క్రీస్తును స్తుతించుచున్నామా, క్రీస్తును ప్రకటించుచున్నామా? మనము స్తుతించవలసింది దేవుణ్ణి, ప్రకటించవలసింది ప్రభువును, ప్రభు అయిన యేసుక్రీస్తును. ఈ తేడా మనకు తెలిసిన రోజున ఈ ప్రపంచంలో ఉన్న ప్రతివాడు క్రీస్తునొద్దకు వస్తాడు. నువ్వు అలా చెప్పలేదనుకో, యేసే దేవుడు అని ప్రకటించిన వాడికి ఏమవుతుంది? ఈరోజు కనుక మనం ఆలోచిస్తే, మన అన్ని జనాంగానికి వెళ్తే యేసుక్రీస్తు క్రైస్తవులకు దేవుడు, మాకు మా దేవుడు ఉన్నాడు. ఇలా అందరికీ ఎవరి దేవుడు వాళ్ళది. అందుకే ఒక్కోసారి అనుకుంటే, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, చెప్పనికి పోతుంటే మాకు కూడా ఉందండి యేసు అంటే కూడా మాకు తెలుసు, చూడండి మా దేవుడు ఉన్నాడు, ఇంకో దేవుడు ఉన్నాడు, ఆ పక్కనే యేసు ఉన్నాడు, మేము ఆయనకు కూడా మొక్కుతున్నాము.
నీకెవరు చెప్పాడు యేసు ప్రభువుని మొక్కువని? అవునా కదా? అంటే నీ తప్పుడు విశ్వాసాన్ని బట్టి ఈరోజు ప్రపంచంలోని అన్ని జనులు కూడా తప్పు త్రోవలోకి వెళ్ళిపోయాడు కనుక దేవుడెవరో తెలియని వాడిగా ఉన్నాడు. అలా దేవుడెవరో తెలుసుకోకపోతే నిన్ను శిక్షిస్తానంటున్నాడు దేవుడు. ఇది మొదటి తెస్సలోనిక. ఎందుకు మనం ఇంత సబ్జెక్టు మీకు బోధిస్తున్నాం? ఎందుకు ఇంత కష్టపడి ప్రపంచ క్రైస్తవులు మనల్ని తిట్టినా, చాలామంది పాస్టర్లు మన దగ్గరకు వెళ్ళొద్దని మన స్టూడెంట్ను గద్దిస్తున్నా, ఎంతోమందిని రాకుండా కట్టడి చేస్తున్నా, మనం ఎందుకు ఈ బోధ చేస్తున్నామో తెలుసా? 2 తెస్సలోనిక 1 అధ్యాయము 8వ వచనం, 6-8 కలిసి ఉన్నాయి. మన ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవునిని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయును. అంటే దేవుడెవరో ఎరగాలి, నువ్వు యేసుక్రీస్తు ఎవరో తెలవాలి నీకు. దేవుణ్ణి ఎరగకపోతే, యేసే దేవుడిని ప్రకటించావనుకో, యేసునే స్తుతించావనుకో, దేవుడు ఆ రోజు వచ్చి నిన్ను ప్రతిదండన, నీకు శిక్ష విధిస్తాడు. యేసుక్రీస్తు వచ్చి నువ్వు సువార్తకు లోబడాలి, నువ్వు సువార్త ప్రకటించాలి, యేసు ప్రభువు నువ్వు గురించి ప్రకటించాలి, దేవుణ్ణి స్తుతించాలి, ప్రభువును ఆయన మరణ సమాధి పునరుత్థానాన్ని ప్రకటించాలి. ఇలాంటి తేడా తెలియలేదనుకో నువ్వు దెబ్బల పాలవుతావు. ఆ రోజు అగ్నిగుండంలో కాలుతావు గనక అది కాలకుండా ప్రతి క్రైస్తవుడు కాపాడబడాలి. ఈరోజు క్రైస్తవేతరుడి కన్నా ముందు క్రైస్తవుడికి క్రీస్తు బోధ అర్థం కావాలి. అందుకే మనం ఇంత కష్టపడి ఈ సబ్జెక్ట్ తీస్తున్నాం. అదే అన్ని జనులు కూడా రక్షింపబడాలి. ఎందుకంటే వాళ్ళు కూడా నువ్వు అన్నట్టు మాకో దేవుడు ఉన్నాడు, క్రైస్తవులకో దేవుడు అని యేసుక్రీస్తు కూడా మేము దండం పెడుతున్నామండి అన్నారు. కానీ యేసుక్రీస్తుకు నువ్వు దండం పెట్టాలా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. అందుకు నేను యోహానును, ఆయన అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిల పడగా దేవదూత అతడు వద్దుసుమి, నేను నీతోను యేసును గురించిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయుము. యేసును గురించిన సాక్ష్యము ప్రవసన సారమని నాతో చెప్పను. అంటే యేసును గురించి సాక్ష్యం చెప్పు, యేసును గురించి ప్రకటించు, దేవునికి నమస్కారం చేయి. ఇప్పుడు అనిలు ఏం చేస్తున్నారు? అందరితో పాటు యేసు ప్రభు ఫోటో పెట్టి యేసు ప్రభు దండం పెట్టి మేము కూడా సర్వమత సమానత్వం ఉన్నది, మేము మీ దేవుని కూడా మొక్కుతున్నామని తప్పుడు విశ్వాసంలోనికి అన్ని జనులు వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళు మొక్కవలసింది యేసుప్రభు ఫోటోకి కాదు, లేదా నువ్వు మొక్కవలసింది యేసుప్రభు ఫోటోకి కాకుండా ఎవరికి నమస్కారం చేయాలి? నువ్వు తండ్రియగు దేవునికే. ఆ తండ్రియగు దేవుడే నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. కాబట్టి రోమా 9:5లో చిన్న కరెక్షను మనం చేసుకోవాలి, ప్రతివారు బైబిల్లో చేసుకోవాలని మనం ప్రకటించాలి. ఇంతకీ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాడే ఇది అతి ప్రాముఖ్యమైనదిగా తీసుకొని దాన్ని వెంటనే సరిచేయాలని మనం అతనికి కూడా లెటర్స్ రాయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము ఎంత గొప్పదో, మీ యేసుక్రీస్తు, మీరు ఈ లోకానికి పంపిన యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో, ఆయన మిమ్మల్ని ఎలా స్తుతించాలని మాకు బోధించాడో ఆ రీతిగానే మేము మిమ్మల్ని స్తుతించాలని మేము గుర్తెరిగాం. మేము తెలుసుకున్న ఈ సత్యాన్ని మా తోటి క్రైస్తవ సహోదరులకు, మిమ్మల్ని ఎరగని అన్యజనులకు మేము ప్రకటిస్తున్నాం. దేవా, మీ ఆత్మచేత ముద్రించి మీ వాక్యపు వెలుగులో నీ పిల్లలను నడిపించమని మేము చెబుతున్న ఈ మాటలు మరి నా తండ్రి విశ్వాసాన్ని సరిచేసేవే తప్ప విశ్వాసంలో నుంచి తప్పించేవి కాదని విన్న నీ పిల్లలు అర్థం చేసుకోగలుగుటకు సహాయము దయచేయమని, విన్న మేము కూడా విని మర్చిపోకుండా, విని మోసపోకుండా, విన్నదానిని గ్రహించి దాని ప్రకారము ప్రవర్తించి మీ కుమారుడైన యేసు ద్వారా మిమ్మల్ని స్తుతించే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించమని, ఈ సత్యాన్ని సర్వమానవాళి అర్థం చేసుకోగలుగుటకు, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటింపగలుగుటకు సహాయము దయచేయమని, అందుకే నీ పిల్లలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సమస్త విధములైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి
మీ సాక్షులుగా మీ కుమారుడైన యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పేవారముగా మేము ఉండగలుగుటకు సహాయము దయచేయమని, రాబోయే మరి ఇంకా అనేకమైన సెమినార్లలో ఎన్నో సంగతులను ఈ ప్రపంచానికి మేము బోధించగలుగుటకు అవసరమైతే మా స్థిరాస్తులతో పాటు మా ప్రాణాన్నే మీకోసం బద్దులమై ఉండగలుగుటకు సహాయము దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.